సబ్స్క్రైబ్ ఛానల్. నేనైతే పూర్తి కటింగ్ చూపించట్లేదు కానీ కటోరా కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. మీకు ఫుల్ కటింగ్ కూడా చూపించాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్గా చెప్పుకుంటూ మరి ఒక రోజు అయితే కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇలాగైతే కట్ చేసుకోవాలి. నేనైతే క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇది ప్రాసెసింగ్ కాదు, కట్ చేయడము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని అయితే ఇది పీస్ అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంచి. అది ఎలాగో అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకొని అయితే మనం ఉంచుకోవాలి. ఎక్స్ట్రా అంటే ఇలా క్లాత్ అయితే కట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా అంటే కుట్టుకోవడానికి ఇంత అవసరము. క్లాత్ అయితే ఇలా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. చూడండి, వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ క్లాత్ అయితే మిగిలింది. చూడండి, కుట్టాను. ఇలా వచ్చేసి ఇది వచ్చేసి మనకు బార్డర్ లాగా మిగిలితే నేనైతే యాడ్ చేశాను. ఇక్కడ ముంగటైతే పీస్ అదే తీసుకున్నాను. చూడండి, ఇలా కుట్టుకోవాలి. మీకు కుట్టడం వీడియో కూడా నేను మళ్ళీ పోస్ట్ చేశాను. నాకైతే కమెంట్ చేయండి ఎలా కుట్టాలి, మళ్ళీ ఎలా కటింగ్ చేయాలి అనేది అయితే క్లియర్గా అయితే మళ్ళీ ఒక రోజు అయితే వీడియో తీస్తాను. చూడండి, ఇది వచ్చేసి నేను కప్స్ అయితే పెట్టాను. కప్స్ లోపటి నుంచి అయితే పెట్టేశాను. చూడండి, ఇలాగా వచ్చేసి ఇది మాత్రం కప్స్ ఉన్నందువల్ల మనకు ఫోల్డింగ్ చేసి నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే లోపలికి క్లాత్ వేసి ఎలా ఫోల్డ్ చేసి కుడతానో అలాగైతే రాదు. నార్మల్గా కప్స్ పెట్టకుండా కుడితే మళ్ళీ కుట్టొచ్చు ఇలాగా లోపలికి అనేసి. ఇలా కప్స్ పెడితే మాత్రం కుట్టడానికి రాదు. మామూలుగా డైరెక్ట్ పైనుంచి అయితే కనపడుతుంది ఇట్లా. అందుగురించి అయితే నేను క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇలా పెట్టాను. ఎందుకంటే కుట్లలో క్లాత్ కొంచెం ఉంచి కుట్టినా కానీ పోగులు అయితే పోతాయి. వచ్చేసి ఇక్కడ సైడ్ కొంచెం తేడా అయితే చేశాను. ఏంది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ పట్టీ దగ్గర మనకి ఇది బయటకు వదిలాను. చూడండి, ఇలాగ ఉంటుంది. చాలామంది ఇలా కుడతారు. నేను రెండుకి అంటే ఇది నా బ్లౌజే కాబట్టి నేను మీకు ఇలా చూపించడానికని ఇక్కడ ఒకసారి అలాగా అక్కడ ఒకసారి అలాగైతే కుట్టేశాను. చూడండి, మనకు ప్లేట్ అనేది బయట కనిపించేటట్టు అయితే ఇక్కడ సైడ్ కుట్టాను. ఇక్కడ సైడ్ అయితే లోపలికి వచ్చేసింది. చూడండి, ఇలాగా కూడా కుట్టుకోవచ్చు. ఎక్కువ మామూలుగా అయితే ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలాగైతే కుట్టేశాను కదా. మనకు వచ్చేసి మనకు కుట్లలో క్లాత్ అయితే ఉంచాను. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అంటే టైట్ లూజ్ అయితే ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, రెడీమేడ్ పైపింగ్ అయితే ఇలా లోపల నుంచి అయితే పెట్టేశాను. రెడీమేడ్ పైపింగ్ అనమాట, థ్రెడ్. చూడండి, ఇలాగైతే కుట్టేశాను. చాలా నీట్గా మంచి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మనకు అంటే ముందు భాగం వెనుక భాగం తేడా ఏంటంటే నార్మల్ బ్లౌజే కాకపోతే మనకు కటోరా కటింగ్ అనమాట. నార్మల్ బ్లౌజ్కి ఏమో మనకు ముంగట అయితే ఉక్స్ పట్టి కాయపట్టి దగ్గర చిన్నగా అయితే వస్తుంది. ఈ మనకు కటోరా కటింగ్ బ్లౌజ్లో కంపల్సరీ వెడల్పు అనేది పొడవు అనేది ఎక్కువ వస్తుంది, తీసుకోవాలి. ఎందుకంటే చిన్నగా సైజు పెట్టినా కానీ బ్లౌజ్కి అనేది లుక్ ఉండదు, కప్స్ ఉంటాయి కాబట్టి. అంటే నేను కప్స్ అయితే పెట్టాను. కటోరా కటింగ్ కప్స్ లాగానే ఉంటుంది. చూడండి, మనకు వచ్చేసి హ్యాండ్స్లో అయితే ఇలా డిజైన్ అయితే చేశాను. చూడండి, ఇలాగైతే మధ్యలో ఇంకేదైనా కుట్టుకోవచ్చు, లేస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే నార్మల్గా అయితే కుట్టేశాను. చూడండి, ఇలాగైతే మనకు చాక్లెట్ ఉంది కదా, చాక్లెట్ అయితే కుట్టేసి ఇలా మధ్యలో అయితే ఇలా యాడ్ చేశాను. చూడండి, నీట్గా అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ అయితే చూడండి, ఇలాగైతే నార్మల్గా రౌండ్ నెక్కే ఉంది బ్యాక్ సైడ్. చూసారు కదా, మనకు అంటే నేను క్లాత్ అయితే ఫోల్డ్ చేయడం ఇలాగ పెట్టడం వల్ల కప్స్ ఉన్నాయి కదా ముంగట క్లియర్గా అయితే కనబడట్లేదు. చూడండి, ఫ్రంట్ అయితే ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా. మెయిన్ ఏంటంటే ఇలాగా కూడా కుట్టుకోవచ్చు. పీస్ అయితే యాడ్ చేశాను నేను ఫ్రంట్ భాగంకి. ఎందుకంటే లంగా బ్లౌజ్ కుట్టాను కాబట్టి నాకు కొంగులో వచ్చేసి బార్డర్ మిగిలింది కానీ వేస్ట్ చేయొద్దు కదా అనేసి నేను ఫ్రంట్ అయితే యాడ్ చేశాను. కటోరా సైడ్ అయితే చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇలా కూడా మీరు కుట్టుకోవాలి అని అనుకుంటే, కటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేనైతే క్లియర్గా మళ్ళీ ఒక రోజు అయితే వీడియో చేస్తాను. ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చింది. వచ్చేసి మనకు కొంగులో ఇట్లాగా గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. శారీ బ్లౌజ్ క్లాతే కదా, అందు గురించి నేనైతే మధ్యలో అయితే ఇట్లా హ్యాంగింగ్ లాగా అయితే చేసేసాను. చూడండి, లంగా అయితే కుట్టేస్తున్నాను. మామూలుగా నేను లైనింగ్ అనేది అంటే లెంత్ ఉన్న లైనింగ్ తీసుకోకుండా నార్మల్ పాలిస్టర్ లైనింగే యాడ్ చేశాను ఇందులో. ఎలాగంటే ఇక్కడ మనకు తర్వాత లాస్ట్లో అయితే నేను పెద్దది అంటే ఫాల్ ఉంటుంది కదా, పెద్ద ఫాల్ అదైతే కుట్టేద్దామనేసి అయితే నేను కింద అయితే ఫుల్ ఉండేటట్టు వేయకుండా ఫాల్ యాడ్ చేద్దాం దీనికి. నేనైతే ప్రస్తుతానికి అయితే ఇలా కుట్టేస్తున్నాను. పైన బెల్ట్కి నాకు వేస్ట్ కాకుండా ఇలాగైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కింద చిన్న బార్డర్ మిగిలిందా, చిన్న బార్డర్ అయితే యాడ్ చేశాను బెల్ట్ లాగా పైన. చూడండి, ఇక్కడ వరకు అయితే నేను పాలిస్టర్ క్లాత్ అయితే ఇలా యాడ్ చేసి పెద్ద ఫాల్ ఉంటుంది కదా, పెద్ద ఫాల్ అయితే లాస్ట్లో అయితే నేను ఇలా కుట్టేసుకుంటాను హ్యాండ్ పైన.
వచ్చేసి ఇప్పుడైతే నార్మల్గా ఇలాగైతే కుట్టేసుకుంటున్నాను నేను. లాస్ట్లో తర్వాత మళ్ళీ దీనికైతే ఫాల్ అయితే వేస్తాను. చూడండి అర్జెంట్ ఉండే కాబట్టి ఫాస్ట్గా అయితే నేను ఇలాగైతే కుట్టేసుకున్నాను. తర్వాత అయితే క్లియర్గా మీకు మళ్ళీ ఒక రోజైతే కటింగ్ వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఫుల్గా బ్లౌజ్ కటింగ్ మళ్ళీ కుట్టడము ఎలాగనేది చూపిస్తాను. చూడండి ఇలాగైతే నేను మామూలుగా సింపుల్గా ఉండేటట్టు అయితే కుట్టేసుకున్నాను. శారీలో మనకు ఎలాగైనా కుట్టుకోవచ్చు. శారీలో బ్లౌజ్ అయితే కుట్టేశాను. శారీలో బ్లౌజ్ మళ్ళీ ఇది అంటే లంగా బ్లౌజ్ లాగా కుట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూపిస్తాను చూడండి. అంటే ఎంత ఫినిషింగ్గా ఉందో, నీట్గా కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఇలాగా మనకు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయితే కనబడుతుంది. నేను ఐరన్ అయితే చేయలేను. ఇప్పుడైతే కుట్టేశాను కదా, చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. చాలా బాగుంది. నాకైతే అంటే ఎన్ని మీటర్స్ వరకు అయితే కుట్టుకోవచ్చు అంటే మనకు ఎక్కువ క్లాత్ బార్డర్ ఎక్కువ తక్కువ అంటే కొంగు బట్టి ఉంటుంది. చూడండి ఇప్పుడైతే 4.5 వచ్చేసింది నాకు లెహంగా అయితే. చాలా బాగుంది. మీరు కూడా ఇలా కుట్టుకోవాలనుకుంటున్నారా అయితే కమెంట్ చేయండి.